వ్యసనపరుడు అయ్యాడు. ఓకే. చాలా వ్యసనపరుడు అయ్యాడు. సినిమా నటిస్తూ ఉంటాడు సినిమాల్లో, కానీ అతను పైకి రాలా. తల్లికి అతని గురించే వర్రి. ఓకే. తల్లి కొడుకే ఉన్నారు అక్కడ. ఏమండి అలా ఉంటున్న పరిస్థితుల్లో ఈవిడికి ఇన్ని సినిమాలు చేశారు. హీరోలందరూ కూడా ఆచి అంటే చాలా గౌరవం ఇస్తారు ఆవిడ్ని. మనోరమ గారిని ఇప్పుడు మనకి నిర్మలమ్మని ఎలా అంటారు తెలుగులో, అలాగే గౌరవిస్తారు వాళ్ళని హీరోలందరూ కూడా, అమ్మ అమ్మ అంటారు. ఏమండి అంత గౌరవం శివాజీ గారితో సహా అందరితోటి వేశారు ఆవిడ. ఏమండి ఇలా వేసిన టైంలో ఈ భూపతి వ్యసనపరుడు అయ్యాడు. తల్లికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈవిడ. వెళ్ళిపోయినా కూడా అందరు సినిమా ఆర్టిస్టు లాగా పెళ్లి చేసుకోలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది సినిమా ఆర్టిస్టులు ఒకళ్ళు వెళ్ళిపోతే ఫోన్లో వెళ్ళిపోయింది ఇంకొకళ్ళు చూసుకుందాం అనుకుంటారు కదా. ఈవిడ అలా చేయలేదండి. ఈవిడ ఒక బాధ్యత గల తల్లిగా, ఒక బాధ్యత గల ఇదిగా కొడుకు కోసమే బతికిందండి. కొడుకు వ్యసనాల పాలైతే కూడా అతను రోజు తాగి వచ్చి ఇది చేస్తుంటే కూడా, తాగి ఇటు షూటింగ్లు కూడా వెళ్లకుండా చేస్తుంటే ఆవిడ కంప్లైంట్ చేస్తుంటే, ఎందుకు నాన్న ఇది చేస్తామంటూ చాలా బాధపడేది ఆవిడ. అలాంటి పరిస్థితిలో ఒకసారి ఇది సరే ఇది అయింది కదా. ఇది అయిన తర్వాత ఆవిడ ఏం జరిగిందంటే మన రాజకీయాల్లోకి జయలలితకి సపోర్ట్ చేసింది ఆవిడ. జయలలితకి సపోర్ట్ చేస్తూ కొంతకాలం తర్వాత సినిమాలు తగ్గినాయి. ఎలా తగ్గినాయి అంటే